హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. పచ్చళ్ళు అంటే నోట్లో నీరూరుతాయండి. రోజు తిన్నదానికంటే ఇలా పచ్చడి చేసుకొని తింటే కాస్త ఎక్కువనే తింటారండి. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి, చెప్పక్కర్లేదండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా చేసే ఈ కొత్తిమీర పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 3 కట్టలు తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి తీసుకున్నాను వాష్ చేసుకొని. ఇప్పుడు మనం తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ గాలికి మనం ఆరబెట్టుకోవాలి 1 గంట పాటు. ఎంత బాగా మనం ఆరబెట్టుకుంటే అన్ని రోజులు బాగా నిల్వ ఉంటుందండి పచ్చడి. ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మనం పచ్చడిని చాలా క్లీన్ చేసుకొని ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఆరిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఇప్పుడు ఇక్కడ నేను 2 మిరపకాయలు 10 నుంచి 12 దాకా తీసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇప్పుడు నేను ఇక్కడ మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మెంతులు 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. మెంతులు మరీ ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా కాస్త, దాంట్లో ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీరని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. కాస్త కొత్తిమీర మొత్తం దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏమన్నా తడి ఏమన్నా ఉంటే కూడా పోతుంది. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకొని చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 10 నుంచి 12 దాకా పొట్టు తీయకుండా వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా పొట్టు తీయకుండా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వెల్లుల్లిది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని చల్లారించుకున్న కొత్తిమీరని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లెమన్ సైజు చింతపండు వేసుకున్నానండి. ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేను కాస్త తక్కువనే వేసానండి దీంట్లో. ఇలా వేసి కొంచెం పచ్చడిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. శనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కలోంజీ సీడ్స్ అంటే ఇది ఆనియన్ సీడ్స్ అండి. దీని వల్ల పచ్చళ్ళకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఏ పచ్చళ్ళు వేసినా కూడా చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకొని వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచిన 5 నుంచి 6 దాకా వేసుకోవాలి. ఎండుమిరపకాయ 1 వేసి తుంచి వేసుకోవాలండి. కర్రీ లీవ్స్ 9 నుంచి 10 దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పోపులో. ఒకవేళ మీరు ఇష్టం లేని వాళ్ళు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి పచ్చడికి. ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే చెప్పక్కర్లేదండి, ఆహా అనాల్సిందే, అంత బాగుంటుందండి. ఇలా పిల్లలకు లంచ్ బాక్స్లో కట్టినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేసుకున్న తర్వాత వేడి అన్నంలో వేసుకొని తిన్నా లేదా టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.